కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. మహిళపై అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళను ఎస్పీ జానకి షర్మిల పరామర్శించారు. బాధితురాలు నుంచి వివరాలు సేకరించారు. అనంతరం ఘటన ప్రదేశాన్ని ఎస్పీ పరిశీలించారు. అత్యాచారానికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తేల్చి చెప్పారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. మహిళపై అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళను ఎస్పీ జానకి పరామర్శించారు. బాధితురాలు నుంచి వివరాలు కూడా సేకరించారు. అనంతరం ఘటన ప్రదేశాన్ని ఎస్పీ పరిశీలించారు. అత్యాచారానికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ శివాని. జిల్లా కేంద్రంలో అత్యాచారం కలకలం లేపింది. బస్టాండ్ సమీప పరిసర ప్రాంతాల్లో కూడా స్పృహ లేని స్థితిలో పడిన యువతిని చూసి అక్కడ స్థానికులు 108 ఫోన్ చేస్తుంటే పోలీసులు అక్కడికి వచ్చి ఆమెను ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ చేసి ఆమెకు ప్రథమ చికిత్స చేసిన తర్వాత ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాత తనకు మత్తు మందిచ్చి తనను అత్యాచారం చేశారని ఆరోపించారు. దీంతో పోలీసులు అత్యాచారం చేయడంతో దీంతో బస్టాండ్ ప్రాంతంలో పోలీసు అందరూ గాలింపు చేశారు. స్వయంగా ఎస్పీ జానకి షర్మిల గారు కూడా ప్రాంతానికి వచ్చి పరిశీలించిండ్రు. అత్యాచారం కేసు నమోదు చేసి వీరు ఎవరైనా కానీ అత్యాచారం చేసిన వారిని వెంటనే పట్టుకుంటామని చెప్పేసి నిందితులు పట్టుకుంటామని చెప్పేసి ఎస్పీ జానకి గారు అర్థమంతులు అన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.